కావేరి మెమరీ కార్డ్ కోసం గుడి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో చిన్ని కావేరి దగ్గరికి వచ్చి, "ఏంటమ్మా అంతలాగా వెతుకుతున్నావు? దేనికోసం అని చెప్పు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే, "మీ నాన్న ఈ గుడిలోనే ఆ రౌడీలతో గొడవ పడ్డారంట. అప్పుడు ఆ మెమరీ కార్డు ఇక్కడ ఎక్కడో పడిపోయిందట. గుడి మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. గుడి బయటన మొత్తం వెతికేశాను. కానీ ఇప్పుడు ఈ గుడి లోపలే వెతకలేదు. ఈ గుడి లోపల కూడా వెతికితే ఆ మెమరీ కార్డు దొరుకుతుందేమో అన్న చిన్న ఆశ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్ని అయితే వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కావేరి మాత్రం, "ఆ మెమరీ కార్డు దొరికితే చాలు చిన్ని, మన చేతుల్లోనికి ఒక సాక్ష్యం వచ్చినట్లుగానే అది దొరికితే బాగుండు చిన్ని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్ని అయితే, "సరేనమ్మా, నువ్వు వెతుకుతూ ఉండు, నేను కూడా ఇక్కడే వెతుకుతూ ఉంటాను. మనకి ఖచ్చితంగా ఆ మెమరీ కార్డు దొరుకుతుంది ఆ దేవుడి దయ వలన" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే చాలా సంతోషించి, "సరేనమ్మా, నువ్వు అటువైపుగా వెతుకు, నేను ఇటువైపుగా వెతుకుతాను" అని చెప్పేసి అయితే చిన్ని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే, "సరే, నీకు నచ్చినట్లుగా ఎక్కడ వెతికితే అక్కడ దొరుకుతుందేమో చూడు. అది దొరికితే మన జీవితాలకి కొంచెం ఊరట తగిలినట్లుగానే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న చిన్ని అయితే, "సరే, నేను వెతుకుతానమ్మా" అని చెప్పేసి అయితే అనుకుంటూ గుడివైపుగా అటువైపుగా వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆ మెమరీ కార్డ్ ఎక్కడా కనిపించకపోవటంతో అలా వాళ్ళిద్దరూ అయితే వెతుక్కుంటూ ఆ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.